మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మొదట్లో ఎన్నో ఆటుపోట్లను ఎదురు చూశారు. ఇంట్రడక్షన్ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడం, అన్నయ్యను అనుకరిస్తున్నారంటూ కామెంట్లు రావడం, తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోవడం లాంటివి పవన్ ని బాగా ఇబ్బందులకు గురిచేశాయి. తర్వాత తమ్ముడు, బద్రి, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలు పవన్ కెరీర్ ను ఒక్కసారిగా పైకి లేపాయి. ఇక అత్తారింటికి దారిన చిత్రం అయితే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 రేస్ లోకి వెళ్లిపోయింది. పవన్ ని నెంబర్ 1 రేస్ లోకి తీసుకెళ్లింది కూడా. ఇక పవన్ వ్యక్తిగత విషయాల్లో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేని టైంలో కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం, విడాకులు తీసుకోవడం జరిగింది. తర్వాత బద్రి చిత్రంలో తన సహాయ నటి రేణు దేశాయ్తో ప్రేమలో పడ్డం, పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరికి 2 పిల్లలు కూడా పుట్టారు. కానీ మరోసారి అభిప్రాయ భేదాలతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు రేణు దేశాయ్ పిల్లలతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. తీన్మార్ సినిమా సమయంలో రష్యన్ యువతి అన్నా లెజ్నివాతో ప్రేమలో పడి పవన్ ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ పాప కూడా ఉంది. ఈ మధ్య చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో పవన్ సతీమణి అన్నా లెజ్నివా శ్రీజ పెళ్లి వేడుకలో చురుగ్గా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అన్నాకు సంబంధించిన కొన్ని ఫోటోలు తాజాగా బయటకొచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఉగాది పర్వదినం రోజున విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మిశ్రమ స్పందన వచ్చింది. అయితే పవన్ కు బాలీవుడ్ లో మొదటి సినిమా. ఈ నేపథ్యంలో పవన్ వరుస పెట్టి బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ తన వ్యక్తిగత విషయాల గురించి స్పందించారు. ఈ సందర్భంగా మీరు బ్యాచులర్ గా ఉండాలనుకున్నారు కదా, మరి 3 పెళ్లులు ఎలా అన్న ప్రశ్నకు పవన్ సమాధానమిస్తూ, నిజంగా ఈ విషయంలో మా అమ్మ కూడా ఆశ్చర్యపోయింది. అసలు నేను పెళ్లి చేసుకోకుండా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలనుకున్నా. అలాంటిది 3 పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు. నా విషయంలో అలా జరిగింది అంతే, నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది అని అన్నారు పవన్ కళ్యాణ్. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.